सुखामुळे चिंता वाटे कोड भेटे సాగేసా ఇదే అడగాలి భగవాన్ పరమాత్మ దేవుడు భగవాన్ పరమాత్మ ఎట్లా దర్శనం అవుతుంది నేను ఈ సముద్రం దగ్గర నేను ఎట్లా ఉల్లంఘన చేయగలుగుతా నాకు ఎట్లా ఉద్ధారం అవుతుంది నాకు ఎట్లా కళ్యాణం అవుతుందని మహారాజ్ అడగాలి కానీ ఏదో తీసుకొచ్చి మహారాజ్ మీరు ఎలక్షన్లో నిలబడ్డ సర్పంచ్ నేను గెలుస్తాను లేదా నేను గెలుస్తాను అటువంటి అడిగేది ఇదంతా ఏదినా ఇక్కడే ఉండిపోతాయి అవన్నీ కానీ ఏదైతే కళ్యాణం చేసుకున్నది ఉన్నది ఇటువంటి ఒక కళ్యాణం యొక్క మార్గము భగవాన్ సద్గురు ముంగట అది అడగండి మహారాజ్ నేను ఇంకా ఏం నియమం చేయాలి నేను ఎన్నిసార్లు గాథ పాడు చేయాలి ఎన్నిసార్లు గాథ పారాయణం చేయాలి జ్ఞానేశ్వరి ఎన్ని పారాయణాలు చేయాలి భాగవతం ఎన్నిసార్లు చదవాలని అడిగారు అదే అడిగేది మహారాజా మా దగ్గర విషయాన్ని పెట్టుకుంది ఇట్లా అయింది అట్లా అయింది అదే చెప్తా ఉంటాం కానీ అదంతా కాదు ఇవన్నీ ఎప్పటికీ అవుతా ఉంటాయి ఒకసారి ఈరోజు మంచిగా అనిపిస్తుండొచ్చు రేపు పొద్దుగా ఇంకొకటి రైతు ప్రారంభ చేసి జోడే ధన్ ప్రారంభ చేసి వాడే మన్ కా సోస కలిసి వాయా భజే మన పండరి రాయ నీ వంతుల పట్ల ఏదున్నది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా సరే సుఖానికి దుఃఖానికి సుఖి సంతోష నయాగే దుఃఖ విషాద నమసాగే లాభ లాభ నదారాగే మన మాజీ సుఖం వచ్చినప్పుడు సుఖంగా పొంగిపోయినట్టు దుఃఖం వచ్చినప్పుడు బాధపడేది లేదు ఇది నడుస్తూ ఉంటుంది ఒకసారి కొన్నిసార్లు ఇప్పుడు చలి పెడుతుంది 4 రోజులు వచ్చి ఎండాకాలం వస్తుంది ఎండాకాలం మళ్ళీ ఎండ వెనుకే వాన 2 వర్షం నిచ్చు రేయి వెనుకే పగలు ఏమిస్తుంది ఆయునిచ్చు అట్లా ఎండాకాలం పోగానే వానకాలం వస్తుంది వానకాలం పోగానే చలికాలం వస్తుంది అట్లా సంసారంలో కూడా కలిసి ఈరోజు మంచిగా అనిపిస్తున్నట్టు రేపు ఇంకొకటి అనిపిస్తున్నా మహారాజా మంచిగా అయినాడు మహారాజా ఆశీర్వాదం ఉన్నదంటే మీకు చెడ్డగా అయినాక మహారాజు చేసిందంటారా అది పోతుంది అది అంతా ఏం లేదు సద్గురు ముంగట ఏది అడుగుతారే సద్గురు అంటే స్వతः భగవాన్ పరమాత్మ యొక్క ప్రతిరూపం ఉంది స్వతः భగవాన్ పరమాత్మని వర్ణనం ఉన్నది ఉద్ధవునికి చెప్తాడు భగవాన్ పరమాత్ముడు ఉద్ధవ దాని నీకు భేటి కాదు దీని ఎందుకు అంటే నేను నిర్గుణత్వంలో పడుతుంది అహోమి నిర్గుణత్వే బ్రహ్మపూర్ణ సాధు చాలతే బోలతే బ్రహ్మదానం తయాసి విఘార్య శరణ జన్మ మరణ బాధేనా నేను నిర్గుణత్వంలో పడున్నా కాబట్టి నా ప్రతి స్వరూపులైనటువంటి ఒక సాధుమాత్ములే నా స్వరూపులు సాధు చాలతే బోలతే బ్రహ్మదానం ఇటువంటి ఒక బ్రహ్మదానం చేసేందుకు సాధుమాత్ములు తిరుగుతూ ఉన్నారు కాబట్టి తయాసి విఘార్య శరణ జన్మ మరణ బాధేనా మరి ఇటువంటి ఒక సాధుమాత్ములకు కిరణం పోయి ఏమడగాలంటే కాయమే ఉద్ధార పావే ఇది అడిగారు మరి ఇటువంటి ఒక సద్గురువు అడిగి ఎక్కడికి వెళితే సద్గురువు అంటే సాక్షాత్ పరమాత్ముడు సద్గురు వేరే లేదు మౌలి వర్ణం చేస్తారు